తన ఎడల భయభక్తులు కల వారికి ఏ మేలు కొదువు కానివ్వని దేవాది దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 8వ అధ్యాయం 25 నుంచి 30 వచనాల వరకు. గత ధ్యానంలో యేసుప్రభు నేనే ఆయనను చెప్పినప్పుడు యూదులు ఆ మాటలను అర్థం చేసుకోలేక, ఆయన చెప్పిన సత్యాన్ని గ్రహించలేక నీవెవరు అని మళ్లీ ప్రశ్నించడం ఈ ధ్యానంలో మనం చూస్తాం. ఈ ప్రశ్నకు సమాధానంగా యేసుప్రభు తన వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా తాను తండ్రి చేత పంపబడిన వాడని, తండ్రి చెప్పిన మాటల్ని మాట్లాడుతున్నాడని, తండ్రికి ఇష్టమైన కార్యాలను చేస్తున్నానని, చివరకు పైకెత్తబడిన తరువాత తాను ఎవరో వారు గ్రహిస్తారని ఈ భాగంలో తెలియజేస్తా ఉన్నారు. 26వ వచనంలో యేసు ప్రభు మనస్సు మనకు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఆయన అన్నారు, మీ గురించి తీర్పు చెప్పడానికి నాకు చాలా సంగతులున్నాయి అని. అంటే వారి అవిశ్వాసము, కపటత్వము, పాపం అన్ని ఆయనకు తెలుసు. వారికి తీర్పు చెప్పడానికి తగిన కారణాలు ఆయన దగ్గర ఉన్నాయి. అయితే ఆయన వెంటనే ఇంకొక మాట అన్నారు, నేను తండ్రి దగ్గర విన్న సంగతులనే లోకానికి బోధిస్తున్నాను అని. మనం 25, 26 వచనాలు చదివినట్లయితే, కాబట్టి వారు నీవెవరువని అని అడగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే. మిమ్మల్ని గూర్చి చెప్పుటకు, తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను అని చెప్పడం 26వ వచనంలో మనం చూస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, యేసుప్రభు వారు మొదటి రాకడంతా కూడా ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, సత్యాన్ని బోధించి ప్రజలకు మారు మనసు కలిగించడానికే వచ్చారు. అందుకే ఆయన తీర్పు కంటే కూడా బోధకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. దేవుడు ఏమై ఉన్నాడు, మానవుల దగ్గర నుంచి ఆయన ఏం ఎదురు చూస్తా ఉన్నారు, ఎటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, మానవుల యొక్క భవిష్యత్తు ఏమవ్వబోతుంది, మీరు తర్వాత ఎక్కడుండబోతున్నారు, ఇలాంటి సంగతులన్నీ కూడా ఆయన సమయమనక బోధిస్తూనే వచ్చారు. ఎప్పుడు దేవుని స్వభావం ఇదే. ఆయన ఏది కూడా ముందుగా మనకు తెలియచేయకుండా చెయ్యరు. ముందుగా సత్యాన్ని తెలియచేస్తారు, పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తారు, తర్వాతే ఆ వ్యక్తి తీర్పుకు గురవుతాడు. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడు మనకు ఎంపికనిస్తాడు, చాయిస్ మన దగ్గర ఉంచారు. పశ్చాత్తాపడాలని కోరుకున్న వారికి క్షమాపణ దొరుకుతుంది, లేదా నాకు పశ్చాత్తాపడటం ఇష్టం లేదు అని అనుకున్న వారు తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మన చేతిలోనే పెట్టారు. కాబట్టి దేవుడు ఎవరిని హెచ్చరించకుండా శిక్షకు అప్పచెప్పరు. నోవహు కాలం నుంచి మనం చూసిన, నోహు కాలంలో నోహు ద్వారా ఎన్నో సంగతులు ఆ జలప్రళయాన్ని గురించి చెప్పడం జరిగింది. నినేవేలో యోనా ద్వారా ప్రకటన జరిగింది. ఇశ్రాయేలీయుల వద్దకు ప్రభువు అనేక మార్లు ప్రవక్తలను పంపడం జరిగింది. ఆయన తన చిత్తాన్ని తెలియచేస్తూనే వచ్చారు. అలాగే యేసుప్రభు కూడా ముందుగా తండ్రి దగ్గర విన్న సత్యాన్ని బోధిస్తూనే వచ్చారు. అయితే అదే యేసుప్రభు తర్వాత మనం ఈయనని న్యాయాధిపతిగా చూడబోతున్నాం. రెండవ రాకడలో ఈయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. కానీ ఆయన మొదటి రాక ఉద్దేశం మాత్రం రక్షణ కొరకు, సత్యాన్ని బోధించటం, దాన్ని అంగీకరించు వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవాన్ని ఇవ్వటం కోసం. కానీ రెండవ రాక అయితే ఆయన ఉద్దేశం తీర్పు తీర్చటమే. అయితే క్షమాపణ కోరుకుంటామా, తీర్పును కోరుకుంటామా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ బోధ వింటున్నప్పుడే జీవితాన్ని సరిచేసుకోవాలి. ఎందుకంటే బోధను తిరస్కరించిన వారికి చివరికి తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దేవుని కృపాకాలంలో ఆయన స్వరాన్ని విని విధేయత చూపడం జ్ఞానంగా ప్రవర్తించటమే. ఆయన తీర్పు తీర్చడానికి కంటే బోధించటానికి ఎక్కువ ఇష్టపడ్డారు. సత్యాన్ని తెలియచేసి రక్షించటానికి ఆయన మొదటి రాకడలో ఆయన ఎంతో కోరుకున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన ముందుగా మనకు తన సత్యాన్ని బయలుపరిచారు. ఆ సత్యాన్ని అంగీకరించిన వారు రక్షణ పొందుతారు, తిరస్కరించిన వారు తమంతట తామే తీర్పుకు అప్పచెప్పుకుంటారు. ఇంకా 27, 28 వచనాలు చూస్తే, ఇంత చెప్పినా వారు గ్రహించకపోవడం ఆయన చూస్తున్నారు. 28వ వచనంలో ఆయన అంటున్నారు, మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు అని ప్రభు అన్నారు. యేసుప్రభు వారు ఎన్నిసార్లు నన్ను పంపినవాడు నా తండ్రి అని స్పష్టంగా చెప్పినా యూదులు ఆయన మాటల్లోని అసలు భావాన్ని గ్రహించలేకపోయారు. వారి సమస్య సమాచారం తెలియకపోవడం కాదు, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోలేకపోవడం. శరీరానుసారమైన మనస్సుతో ఎవ్వరు కూడా ఆత్మీయ సత్యాలను గ్రహించలేరు అన్న సంగతిని వాక్యము చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. ఇక్కడ మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు అనే మాట ప్రధానంగా సిలువపై ఎత్తబడడాన్ని సూచిస్తూ యేసుప్రభు వారు ఆ మాదిరిగా చెప్పారు.
యూదులు పైకెత్తబడినప్పుడనే మాటకు వారు బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మోషే కూడా అరణ్యములో ఇత్తడి సర్పాన్ని పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీల మధ్యలో ఉన్న తెగులు ఆగిపోయి దానిని నిదానించి చూసిన వారందరూ బ్రతికారు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువ పైకెత్తబడినప్పుడు ఆయన ఎవరో ప్రపంచానికి స్పష్టంగా తెలియబడుతుంది. ఇత్తడి సర్పాన్ని చూసిన వారికి శారీరక జీవితం లభించినట్లే శిలువపై ఎత్తబడిన క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం లభిస్తాయి. వారు నిరంతరము జీవిస్తారు. ఇక్కడున్న ప్రజలతో ప్రభువు చాలా సార్లు ఆయన తనంతట తానేమీ చేయలేదని, తండ్రి నేర్పినట్లే మాట్లాడుతున్నారని, తండ్రి దగ్గర చూసిన కార్యాలే చేస్తున్నారని, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడాన్ని ఆయన వివరిస్తా ఉన్నారు. ఎన్నిసార్లు వివరించినా అక్కడున్న కొందరికైతే ఈయన గురించి చాలా అనుమానాలున్నాయి. 29వ వచనాన్ని చూస్తే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను అని చదువుతాం. తండ్రి తనతో ఉండడానికి కారణం యేసుప్రభు వారు చక్కగా చెప్తున్నారు. ఆ కారణం ఆయన దేవుని కుమారుడు కావడం మాత్రమే కాదు గాని ఆయనకిష్టమైన కార్యం ఎల్లప్పుడూ యేసుప్రభు వారు చేస్తున్నారు గనక తండ్రి తనకు తోడై ఉన్నారు, ఆయనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్తున్నారు. ఆయన జీవిత లక్ష్యం తన చిత్తాన్ని నెరవేర్చడం కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే పరిమితమైంది కాదు అనేది మనం గుర్తించాలి. విశ్వాసులకు కూడా ఒక గొప్ప వాగ్దానం ఇది. మనం కూడా దేవునికి ఇష్టమైన కార్యాలను చేస్తూ ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన సన్నిధి, సహాయము, బలము, ఆదరణ మనతో ఎప్పుడూ ఉంటాయి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం అంటే కేవలం సంఘంలో సేవ చేయడం మాత్రమే కాదు, కుటుంబంలో, ఉద్యోగంలో, పరిచర్యల్లో, కష్టాలలో, పరీక్షల్లో, ప్రతి పరిస్థితిలో దేవుని చిత్తాన్ని ఎన్నుకుని విధేయతతో నడవడం. అలాంటి జీవితంలో దేవుని సన్నిధి ఒక అనుభవంగా మారుతుంది. ఎన్నో సందర్భాల్లో మనతో మనుషులు లేకపోయినా దేవుడు మనకు తోడుగా నిలుస్తాడు. నిజంగా దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవారికి ఈ వాక్యంలోని సత్యము, సారాంశము చాలా చక్కగా అర్థమవుతుంది. తండ్రి చిత్తాన్ని గౌరవించే వారిని తండ్రి తన సన్నిధితో గౌరవిస్తారు. ఆయనకిష్టమైన మార్గంలో నడిచే వారిని దేవుడు ఎన్నడూ అనాథలుగా విడిచిపెట్టడు. ఆయన తోడుగా ఉంటాడు, నడిపిస్తారు, బలపరుస్తారు, అంతము వరకు కాపాడుతారు. అందువల్ల మన జీవితంలో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే నాకేమిష్టమని కాదు, దేవునికి ఏమిష్టం అనేదే కావాలి. ఇలా ఎవరు ఆలోచిస్తారో తెలుసా? నిజంగా మార్మన్స్ పొందుకున్న వారు మాత్రమే ఇలా ఆలోచిస్తారు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన కార్యం ఉన్న చోట దేవుని సన్నిధి కూడా తప్పకుండా ఉంటుంది. ఇంకా 30వ వచనం చూస్తే, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని చదువుతాం. ఇది చాలా అద్భుతమైన ముగింపు. యేసుప్రభు ఎలాంటి అద్భుతం ఇక్కడ చేయలేదు, ఎవరిని బలవంతం చేయలేదు. ఆయన సత్యాన్ని మాత్రమే ప్రకటించారు. ఆ సత్యమే కొందరి హృదయాలను తాకింది, వారిని విశ్వాసానికి నడిపించింది. దేవుని వాక్యానికి మనుషుల హృదయాలను మార్చగల శక్తి ఉందని ఈ వచనం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అయితే ఈ రోజు ఈ వాక్య ధ్యానం మనము సత్యాన్ని అర్థం చేసుకుని తండ్రికి ఇష్టమైన కార్యాలను చేస్తూ ఆయన సన్నిధిలో నడిస్తే అప్పుడు యేసుప్రభు చెప్పిన, యేసుప్రభుకి తండ్రి ఎలా తోడై ఉన్నారో మనకు కూడా ఆయన అలాగే తోడై ఉండి మనల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోగలం. ఆయన సత్యం మనల్ని రక్షిస్తుంది, ఆయన సన్నిధి మనల్ని నడిపిస్తుంది, చివరికి ఆయన మహిమలో మనల్ని నిలబెడుతుంది. అయితే మనం ఎక్కడుండాలని కోరుకుంటున్నామో అనేది ప్రధానమైనది. ప్రార్థించుకుందామా? నీ ఎడల భయభక్తులు కల వారికి ఏ మేలు కొదువ కానివ్వని మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఈ వాక్య ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడిన సంగతులను బట్టి నిన్నెంతగానో స్తుతిస్తా ఉన్నాం. ఈ లోకంలో మేము కూడా సత్యాన్ని ప్రకటించడానికి, వేగిరపడుతూ తీర్పు తీర్చడానికి, నిదానించడానికి కృపచూపమని వేడుకుంటున్నాను. ఎలాగైతే మీరు తండ్రికి ఇష్టమైన కార్యాన్ని చేస్తూ వచ్చారో అలాగే మేము కూడా తండ్రికి ఇష్టమైన కార్యాన్ని చేస్తూ నీవు మాకు తోడై ఉండగా అన్ని విషయాలలో మేము నీ చిత్తానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. మీ సన్నిధిని ఎప్పుడు కూడా ఆ ప్రెసెన్స్ ని అనుభవించే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాను. తండ్రి, నీ యందు విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోకుండా, సన్నగిలిపోకుండా మా విశ్వాసం మమ్మల్ని రోజు రోజుకి విశ్వాసంలో పెంచమని, పోషించమని ప్రార్థిస్తూ ఈ మనోలన్నీ యేసుక్రీస్తు ప్రభువు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.